హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దీనికి ముందు నేను అప్లోడ్ చేసిన వీడియోలో నా వల్ల ఒక తప్పు జరిగింది. దాంట్లో నేను తనూజ నీకోసం నేను సాక్రిఫైస్ చేస్తాను అని కళ్యాణ్తో చెప్పింది అనేది అబద్ధం అని చెప్పాను. కానీ యాక్చువల్గా ఈరోజు లైవ్లో తనూజ ఆ మాట చెప్పింది అని ఒప్పుకుంది. అలాగే భరణి, దివ్య, కళ్యాణ్ ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయారు. ఎంతమందికి తెలుసు? ఓటింగ్లో కూడా వాళ్ళ ముగ్గురు పేర్లు తీసేశారు మీరు గమనిస్తే. ఇప్పుడు నామినేషన్స్లో మిగిలింది 7 మాత్రమే. ఇక నా వల్ల జరిగిన తప్పుకు నేను నిజంగా మీకందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే మీరు నా మాటల మీద, నా కన్విక్షన్ మీద ఒక కాన్ఫిడెన్స్తో వచ్చి నా అనాలిసిస్లు వింటూ ఉంటారు. అలాంటిది నా నోట్లోంచి తప్పు వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయితే నేను చెప్పింది అబద్ధం కాదు. లైవ్లో అంతవరకే చూపించారు. కళ్యాణ్ వెళ్ళి తనుజని అడుగుతాడు. అడిగితే సాక్రిఫైజా, ఇప్పుడే ఎలా చెప్తాను, అప్పుడు సంగతి అప్పుడు చూస్తాం కదా అని అంటుంది. ఆ తర్వాత కట్ చేసి వేరే సీన్లు చూపించారు. కానీ అక్కడ ఆ సీను కంటిన్యూ అయ్యింది, ఆ కాన్వర్సేషన్ కంటిన్యూ అయింది. చివరికి తనుజ సాక్రిఫైస్ చేయడానికి ఒప్పుకుంది కూడా. ఆ విషయం ఈరోజు లైవ్లో ఒప్పుకుంది తనుజ. బిగ్ బాస్ ఈ ఫైర్ స్టామ్ టాస్క్లో పాయింట్స్ టేబుల్లో ఎవరైతే టాప్లో ఉన్నారో వాళ్ళిద్దరిని డేంజర్ జోన్ నుంచి మీరు సేఫ్ జోన్ అంటే మెయిన్ హౌస్కి వెళ్ళిపోవచ్చు మీరు ఇంకా అని చెప్తారు. సో భరణి, దివ్య సేవ్ అయిపోయారు. ఆ తర్వాత సెకండ్ టేబుల్లో సెకండ్ పొజిషన్లో నిలబడిన మీకు కూడా ఒక అవకాశం ఉంటుంది అయితే అని ఒక చిన్న లిరిక్ పెట్టాడు, ఫిట్టింగ్ మాస్టర్ బిగ్ బాస్. మీ ఇద్దరిలో ఒకళ్ళకు మాత్రమే ఆ డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్కి వెళ్ళే మెయిన్ హౌస్కి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నాను. మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఎవరు సేఫ్ జోన్కి వెళ్ళాలి అని నాకు చెప్పండి అని చెప్తాడు బిగ్ బాస్. మామూలుగా అయితే ఇది గంటలు జరగాలి, అంతే కదా. ఇప్పుడు ఆ మంచం టాస్క్ వాళ్ళు ఎలా ఆడారో మనం చూసాం కాబట్టి ఇది గంటలు జరగాలి డిస్కషన్. నేను ఎందుకు ఒప్పుకుంటా అని. కానీ అక్కడికి వెళ్ళాక కట్టే కొట్టే తెచ్చే అని తెగ్గొట్టేసింది తనుజ. చాలా సింపుల్గా వెళ్ళారు ఇద్దరు. పక్కన కొంచెం దూరంలో కూర్చున్నారు. కూర్చోగానే అడిగింది, ఏంటి మరి నువ్వు సేవ్ అవ్వాలనుకుంటున్నావా అని అడిగింది. అడిగితే అవును, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా అది ఇది అని దీనంగా మొహం పెట్టి అన్నాడు మన అఖిల్ సార్దక్ 2.0 కళ్యాణ్. సరే అయితే నీకు నేను ఆ రోజు మాట ఇచ్చాను కదా, నీకోసం నేను సాక్రిఫైస్ చేస్తానని. ఓకే పద అంది తనుజ. అంతే, ఇంక వేరే పెద్ద ఏం డిస్కషన్ జరగలేదు వాళ్ళిద్దరి మధ్యలో. స్టన్ అయిపోయి చూస్తున్నాడు కళ్యాణ్. అంటే కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయలే ఒప్పుకుంటుంది అని అనుకోలే. ఎందుకంటే పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు అందరు ఇతనిలాగే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు కదా. కానీ అంత బ్రాడ్ మైండెడ్గా, అంత లార్జ్ హార్ట్తో ఆమె అంత ఇదిగా ఒప్పుకునేసరికి నిజంగా నమ్మలేకపోయాడు కళ్యాణ్. ఏంటి ఒప్పుకుంటున్నావా, వెళ్దామా అంటాడు. అంటే అవును, మాట ఇచ్చాను కదా, మాట నిలబెట్టుకోవాలి కదా నేను అని అక్కడి నుంచి లేచి మళ్ళీ లివింగ్ రూమ్లోకి వచ్చేసి అక్కడ అనౌన్స్ చేసేసింది తనుజ. అనౌన్స్ చేశాక అయిపోయింది అక్కడితో. సరే మీరందరూ మీ పనులు చూసుకోండి అని చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు ఇమ్ము పక్కకు తీసుకెళ్తాడు తనుజాను. ఏంటి తనుజ, ఏం చేసావు, ఏం జరిగింది అని అడుగుతాడు. అడిగితే లేదు నేను మాట ఇచ్చాను ఇంతకుముందు అంటే ఎప్పుడు అని అడుగుతాడు. అంటే టాస్క్ స్టార్టింగ్లోనే మేమిద్దరం టీమప్ అయ్యేటప్పుడు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు అడిగాడు నన్ను, ఇలా డేంజర్ జోన్లో ఒకళ్ళు ఉండాలి, ఒకళ్ళు సేవ్ అవుతారు అని చెప్తే నాకు ఆ సేవ్ అయ్యే అవకాశం కల్పిస్తావా, నా కోసం సాక్రిఫైస్ చేస్తావా అని అడిగాడు. నేను అప్పుడు ఒప్పుకున్నాను అంటుంది తనుజ. కాదమ్మా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఈ టాస్క్ దేనికోసం జరిగింది? సేఫ్ జోన్కి వెళ్ళడం కోసమే కదా టాస్క్. అలాంటిది ఆ సేఫ్ జోన్లోకి వెళ్ళే అవకాశాన్ని నువ్వు టాస్క్ స్టార్ట్ కాకముందే టీమప్ డిస్కషన్ దశలోనే నువ్వు అలా ఎలా సాక్రిఫైస్ చేస్తానని ఒప్పుకున్నావు? మరి ఇంతకాలం నువ్వు ఆడింది, ఈ స్ట్రెస్ తీసుకుంది, ఈ ప్రెషర్ తీసుకుంది, ఈ దెబ్బలు తగిలించుకుంది, ఇవన్నీ కూడా దేనికోసం? మరి ఇంకా నువ్వు ఆల్రెడీ ఆ అవకాశాన్ని వద్దనేసుకున్నావు, వాడికి ఇచ్చేస్తానన్నావు. మరి ఇంతకాలము ఈ 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో నువ్వు పడ్డ ఈ కష్టాలన్నీ మరి ఇంక దేనికోసం? వాడి కోసం కష్టపడ్డావా అని అడుగుతున్నాడు ఇమ్ము. దివ్య అక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చేసింది, జాయిన్ అయిపోయింది. దివ్య అక్కయ్యని చూస్తే నాకు ఎలా కనిపిస్తుందంటే, మనకు ఈ కాలనీల్లో ఈ టౌన్షిప్పుల్లో ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే
వాళ్ళ ఇంట్లో దానికన్నా ఎదురు వాళ్ళ ఇంట్లో, ఆ పక్కింట్లో, అక్కడ ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. పైగా ఆ మాటలు తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి చేరేస్తారు. నిన్ను ఇలా అంది తెలుసా అని చెప్పి వాళ్ళకు ఆమె ఏదన్నా అంటే మళ్ళీ తీసుకొచ్చి ఈమెకి చెప్తారు. నిన్ను ఆమె ఇలా అంది తెలుసా అని వాళ్ళిద్దరికీ గొడవలు పెట్టి సంతోషపడే ఒక టైప్ అనమాట వాళ్ళు. అలాంటి ఒక విచిత్రమైన ఒక టిపికల్ క్యారెక్టర్ లాగా కనబడుతుంది దివ్య అక్కయ్య నాకు. ఇదే దివ్య ఆమెకు ఇష్టం లేకపోయినా తనుజాకు అక్కడ కుకింగ్ మానిటర్గా ఉండడం ఇష్టం. కానీ రామును కెప్టెన్ అవ్వగానే దానికి సహాయపడ్డాడు కదా బర్నీ. దానికోసం బర్నీని ఒక ఫేవర్ అడుగుతుంది ఈవిడొచ్చి. అది ఆ క్యాప్టెన్సీ టాస్క్ అయిపోగానే బర్నీ దగ్గరికి వచ్చి, నాకు మీరేం చేస్తారో నాకు తెలీదు, మీరు రేపటి నుంచి కుకింగ్ మానిటర్ మీరే ఉండాలి నాకు, అది మీరు ఎలా చేస్తారు ఏం చేస్తారు అనేది మీరు ఆలోచించుకోండి, ఇది మాత్రం చేసి తీరాల్సిందే మీరు అనేసి వెళ్ళిపోతుంది. అంటే ఏంటంటే ఆ కుకింగ్ మానిటర్ పోస్ట్ ఇచ్చి తీరాలి రాము, ఎందుకంటే రాముని క్యాప్టెన్ చేసింది బర్నీనే. అందుకని ఆ కృతజ్ఞతతో బర్నీ ఏమడిగినా రాము చేసి తీరాలి. అలా నువ్వు అడిగి ఈ కుకింగ్ మానిటర్ నువ్వు అవ్వు అంటే తనుజాని అక్కడి నుంచి తప్పించడమే కదా. అయితే చెడులో మంచి అని కుకింగ్ మానిటర్గా లేకపోయేసరికి తనుజాకు సగం గొడవలు తగ్గాయి. అక్కడ రేషన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నిజంగా. 32 ఆనియన్స్ వచ్చాయంట 1 వీక్ కోసం. ఎంతమంది ఇప్పుడు వీళ్ళని కూడా లోపలే వండుకొని తినమని చెప్తున్నారు కాబట్టి వీళ్ళు 11 మంది ఉంటే వాళ్ళు లెక్కేసుకుంటే ఎన్ని ఆనియన్స్ ఉన్నాయని 32 ఆనియన్స్ ఉన్నాయి. అంటే 11 మందికి 32 ఆనియన్స్ అంటే ఒక్కొక్కడికి 3 ఆనియన్స్, ఏది వారం అంతా. వాళ్ళు దాంట్లోంచి మళ్ళీ వంట కోసం వాళ్ళు కొన్ని షేర్ ఇవ్వాలి, వాళ్ళ షేర్ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళకి ఏదన్నా ఈ ఫ్రైడ్ రైస్ కానీ ఆమ్లెట్ కానీ ఇలాంటివి వేసుకోవాలంటే వాళ్ళు ఆ ఆనియన్స్ను పొదుపుగా వాడుకోవాలి. అంటే ఒక ఆనియన్ కట్ చేస్తే 3-4 ఆమ్లెట్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ వాడుకోవాలన్నమాట. అలా బతుకుతున్నారు వాళ్ళు. షుగర్ గురించి నేను ఇంతకుముందే చెప్పున్నాను. 2 kg షుగర్ వచ్చిందంట. 11 మందికి 2 kg షుగర్ వచ్చింది 1 వీక్ కోసం. లాస్ట్ వీక్ నేను లైవ్లో చూసినప్పుడు వాళ్ళు ఇంకా అంటే వీకెండ్ రాకముందే వీకెండ్ ముందు రోజే అంటే ఫ్రైడే ఆర్ థర్స్డే నేను లైవ్ చూసినప్పుడు అప్పటికే షుగర్ అయిపోయింది. వాళ్ళు టీలో వేసుకోవడానికి షుగర్ లేక షుగర్లెస్ టీ తాగుతున్నారు అందరూ. రేషన్ మహా దారుణంగా ఉంది రేషన్ పరిస్థితి అక్కడ. పెరుగు అనే దాన్ని చూసి వాళ్ళు 2 వారాలు అయిపోయింది, 3 వారాలు అయిపోయినట్టుంది కర్డ్ అనేది చూసి. లాస్ట్ వీక్ కర్డ్ వచ్చింది వాళ్ళకు, అది కూడా లగ్జరీ ఐటెం లాగా వచ్చింది. సో ఇంకా పాలు ఉంటాయి కాబట్టి తోడేసుకుంటారు, పెరుగు ఇక నుంచి ఉంటుంది. కానీ కనీసం ఒక 20 రోజులు దగ్గరగా కర్డ్ అనేది లేకుండా సర్వైవ్ అయ్యారు వాళ్ళు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కుకింగ్ మానిటర్గా ఉండకపోవడమే తనుజాకు మంచిదైంది. కానీ దివ్య ఏమంటా ఉందంటే, అసలు నాకు నీ మీద ఎలాంటి ఇల్ ఫీలింగ్స్ లేవు తెలుసా, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వు ఎంతో నచ్చుతావో నాకు తెలుసా, అసలు నీకోసం నేను ఏమైనా చేస్తాను, నీకోసం దేనికైనా నేను రెడీ, సిద్ధం అంటా ఉంది దివ్య అక్కయ్య. దివ్య అక్కయ్య తనుజ బర్నీ వీళ్ళ మధ్యలో ఏం జరుగుతూ ఉంది అనేది నేను ఒక సపరేట్ అనాలిసిస్ చేస్తాను. కానీ ఆ దివ్య అక్కయ్య ఎంత షుగర్ కోటెడ్ మాటలు చెప్తా ఉందంటే తనుజాకు చెప్పి, నువ్వు ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకున్నావు, అసలు ఎంత నష్టం నీకు, సరే కనీసం నీకు ఒకవేళ ఐడియా రాకపోయినా ఇమ్ముని అడగచ్చు కదా, లేదా నన్ను అడగచ్చు కదా, వచ్చి నన్ను అడిగితే మేము నీకు మంచి సలహా ఇస్తాం కదా అని చెప్తోంది దివ్య. వాళ్ళు శ్రీజ, కళ్యాణ్ వాళ్ళు నీ మైండ్ను పొల్యూట్ చేస్తున్నారు, పాయిజన్ చేస్తున్నారు నీ మైండ్ను, మా గురించి చాలా చెడ్డగా చెప్తున్నారు అంటే తనుజ చాలా స్ట్రైట్ అవే మొహం మీద చెప్పేస్తుంది. మీ గురించి అసలు వాళ్ళు ఏమీ మాట్లాడలేదు, ఏ రకమైన బ్యాడ్ నాకు మీ గురించి చెప్పలేదు అని చెప్తుంది. ఇక్కడ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. డెమాన్ పవన్కు, రితుకు కళ్యాణ్ శ్రీజ మీద ఇష్టం లేదు, వాళ్ళని టార్గెట్ చేశారు, హౌస్ అంతా కలిసి వాళ్ళని టార్గెట్ చేశారు అన్నట్లు మాట్లాడుతుంది తనుజ. అంటే కాదు, వాళ్ళు సెల్ఫిష్గా డెసిషన్ తీసుకున్నారని వాళ్ళ కోపంగా ఉంది అని చెప్తుంది దివ్య. అంటే అప్పుడు తనుజ ఏమాత్రం మొహమాటం కూడా ఏం లేదు, చాలా డైరెక్ట్గా అడుగుతుంది. అంటే మరి వాణ్ణి క్యాప్టెన్సీలోంచి తీసేశారు కదా, అది సెల్ఫిష్నెస్ కాదా? నెక్స్ట్ డెమాన్ పవన్ బర్నీని తోయాలని చూశాడు కదా,
తనను తాను సేవ్ చేసుకోవడానికో లేదా తన ఫ్రెండ్ని సేవ్ చేసుకోవడానికో అది సెల్ఫిష్నెస్ కాదా? వీడు ఏదైనా చేస్తే వాడు ఏదైనా సేవ్ అవ్వడానికి అది సెల్ఫిష్నెస్సా అని అడుగుతుంది తనుజ. ఇక్కడితో ఆగిపోతే ఆ థంబ్నెయిల్ వచ్చేది కాదు. ఆ తర్వాత ఏం చేస్తుందంటే తనుజ డైరెక్ట్గా కళ్యాణ్ శ్రీజ ఉన్న చోటుకి వెళ్తుంది. వెళ్ళి కళ్యాణ్కి చెప్తుంది, చూడరా కళ్యాణ్, వాళ్ళు మంచిగానే ఉన్నారు, ఇప్పుడు నిన్ను సెల్ఫిష్ అంటున్నారు. నేను చెప్పాను వాళ్ళకు ఏమంటే, నువ్వు సెల్ఫిష్గా బిహేవ్ చేసావు కరెక్టే, కానీ వాళ్ళు చేసింది సెల్ఫిష్ కాదా అని క్వశ్చన్ చేశాను నేను. సో నువ్వు ఈ రిలేషన్స్ అవి ఇవి ఇట్లాంటి వీటి మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. నీకు నీ కెపాసిటీ మీద నమ్మకం ఉంటే, నువ్వు ఇండివిజువల్గా నువ్వు ఏదైనా సాధించగలను అనుకుంటే నువ్వు ఆడు, నీకోసం నువ్వు ఆడుకో, అంతేగాని వాళ్ళు వీళ్ళు అని చెప్పి ఎవరి మీద ఏం హోప్స్ పెట్టుకోవద్దు అని చాలా ఓపెన్గా చెప్తుంది. అక్కడ శ్రీజ కళ్యాణ్ ఇద్దరు కూర్చునుంటే అక్కడ ఆ కాన్వర్జేషన్లో శ్రీజ చెప్తుంది, కాదక్క, శ్రీజతో తనుజ అంటుంది, ఆ రోజు నేను ఒప్పుకోలేదు, నాకు తర్వాత అది మంచిది కాదనిపించి నేను మీరు నన్ను వాడుకుంటున్నారు అనిపించి నేను వద్దు అని చెప్పాక నన్ను మంచం మీద కూర్చోబెట్టి నువ్వు నన్ను కన్విన్స్ చేసావు శ్రీజ. ఒకవేళ మా దగ్గర ఏదైనా బ్యాడ్ ఇంటెన్షన్ ఉంటే నీకు ఆ విషయమే డిస్క్లోజ్ చేయం కదా, వేరే రకంగా నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తాం కదా అని నువ్వు నన్ను కన్విన్స్ చేసావు శ్రీజ. నేను కన్విన్స్ అయ్యి నేను ఒప్పుకున్నాను. అంటే వాడు స్ట్రాంగ్ ప్లేయరు, నేను టీమ్గా ఉంటే దానివల్ల మేము టాస్కులు గెలవగలము అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో అది కూడా సెల్ఫిష్నెస్సే కదా. ఇప్పుడు వాడు నన్ను సాక్రిఫైస్ చేయడం సెల్ఫిష్నెస్ అయితే, నేను వాడితో టీమప్ అవ్వాలని కోరుకోవడం కూడా సెల్ఫిష్నెస్సే కదా. నేను వెళ్ళి సుమన్తో టీమప్ అవ్వలేదు కదా, కళ్యాణ్తో టీమప్ అయ్యాను కదా, వాడు స్ట్రాంగ్ అనే కదా నేను టీమప్ అయ్యాను అని ఓపెన్గా చెప్తా ఉంది. ఇంత నిష్కల్మషంగా నేను కూడా సెల్ఫిషే అని ఒప్పుకోవడం ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి మనం చూడలేం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా కూడా అది తప్పు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి కింద మీద పడతారు, రకరకాల తిప్పలు పడతారు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి. కానీ నువ్వు తప్పంటున్నారు, ఓకే నువ్వు తప్పే, కానీ నేను చేసింది కూడా తప్పే కదా అని అడుగుతా ఉంది తనుజ. నీది తప్పైతే నాది తప్పే, అందరిది తప్పే అని అంటుంది. సో ఇంత స్ట్రైట్గా ఇంత హానెస్ట్గా మాట్లాడే ఒక కంటెస్టెంట్ను చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇమ్ము వస్తాడు, దివ్య లేకుండా తనుజ మాత్రం మాట్లాడుకుంటారు. అక్కడ తనుజ ఇమ్మును కూడా క్వశ్చన్ చేస్తుంది, ఇమ్ము నువ్వు సెల్ఫిష్గా ఆడటం లేదరా అని. అంటే కాదు తనుజ, అందరూ సెల్ఫిష్గానే ఆడుతున్నారు ఇక్కడ అంటాడు. అంటే మరి ఇంకేంట్రా, వాడు సెల్ఫిష్గా ఏం చేశాడు? నేను చేసింది సెల్ఫిషే, నువ్వు చేసేది సెల్ఫిషే, రోజు అందరూ చేసేది సెల్ఫిషే అయినప్పుడు వాడిని ఒక్కరిని సెల్ఫిష్ అని ఎట్టంటారా మీరు అని అడుగుతుంది. ఇక్కడ నాకు తనుజాలో ఒక అమ్మ, ఒక క్లాస్ టీచర్ కనపడింది. కళ్యాణ్ వెళ్ళి, చూడరా నీ ఆట నువ్వు నీ మీద నమ్మకం పెట్టుకొని జాగ్రత్తగా ఆడుకో, ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోవద్దు అని చెప్పడం, ఒక పెడదారి పడుతున్న కొడుకును సరైన దారిలో పెట్టడానికి ఒక తల్లి మందలించినట్లు, అలాగే క్లాస్లో ఒక స్టూడెంట్ సరిగ్గా చదవకుండా ఉంటే వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి ఒక టీచర్ మందలిస్తుంది కదా, అలా కనపడింది తనుజ ఇక్కడ. ఆమె ఈ గ్రేట్నెస్ చూశాక బారాకూన్ మాఫ్ అని ఆమె ఇంతకుముందు ఒకవేళ ఏమన్నా తప్పులు చేసున్నా కానీ అన్నీ క్షమించేయచ్చు అనిపించింది నాకైతే. అందుకే ఆ థంబ్నెయిల్ పుట్టింది. మీరేమంటారు?